ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క అతిశ్రేష్టమైన నామములో మీకు శుభములు పలుకుతున్నాను. మన ప్రభు అయిన యేసు ఈ లోకములో జీవించినటువంటి దినాల్లో మరి ఆయన తన ప్రజలైనటువంటి వారిని ఆదరించడానికి ఆయా సందర్భాల్లో ఆయన చెప్పిన 3 మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి మాట ఏంటంటే, నాయను గ్రామపు విధవరాలి కుమారుడు చనిపోయి పాడి మీద మరి మోపబడుతూ ఆయన ఊరి బయటికి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు జీవప్రదాతగా మరి మరణపు ముళ్ళను విరిచినటువంటి మృత్యుంజయుడిగా సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువు, మరణాన్ని జీవంగా మార్చగలిగినటువంటి ఆ ప్రభువు మరి ఆ గ్రామంలో అడుగు పెడుతున్నాడు. మరణాన్ని, ఒక శవాన్ని మోసుకుంటూ ఆ ఊరి ప్రజలు బయటకు వస్తూ ఉంటే మరణాన్ని జీవంగా మార్చగలిగిన ప్రభు ఆ ఊరిలోనికి అడుగు పెడుతున్నాడు. హల్లెలూయా. అయితే వారు సమీపించినప్పుడు ఆ కుమారుడు చనిపోయాడన్నటువంటి వేదనతో ఆ తల్లి దుఃఖిస్తున్నప్పుడు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను చూచి, అమ్మా నువ్వు ఏడవద్దు అని ప్రభు ఆమెను ధైర్యపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ప్రభు అదే మాట ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏడవద్దు అని మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి, అనేక మరి ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలతలను బట్టి, అనేక సమస్యలను బట్టి విరిగి నలిగిన స్థితిలో, కృంగిన స్థితిలో నువ్వు చాలా హృదయ భారముతో నింపబడి నువ్వు దుఃఖిస్తున్నావేమో. అదే మాటతో ప్రభు ఈరోజు నిన్ను బలపరుస్తూ నీతో చెబుతున్నాడు, అమ్మా ఏడవద్దని. నీ జీవితంలో కుటుంబ కలహాలు ఉండొచ్చు, మరి పిల్లల యొక్క పరిస్థితులను బట్టి నువ్వు దుఃఖిస్తుండొచ్చు, ఇంట్లో కరువు, సమృద్ధి లేని స్థితి, చాలని జీవితం, చాలని వస్త్రాలు, చాలని ఆహారం, మరి ఇలాంటి అసంతృప్తికరమైన జీవితం నీకుందేమో. నా ప్రభు నేను ధైర్యపరచడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నీ యొక్క చింత యావత్తు దేవుని మీద పోయి ఆయన నీ యొక్క సమస్యలన్నిటి నుంచి నేను విడిపిస్తాడు. ప్రభు సెలవిచ్చిన 3 మాటల్లో మొట్టమొదటి మాట ఏడవద్దు అనే మాట. రెండో మాట, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులందరూ ఏడుస్తూ ఒక గదిలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ, మీకు సమాధానము కలుగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. సమాధానము ప్రభు మాత్రం ఇస్తాడు. అది సంతలో దొరకదు, ఏ వీధుల్లో దొరకదు, ఏ ధనవంతుని ఇంట్లో దొరకదు. అది ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. కొట్టుకెళ్ళి నాకు సమాధానాన్ని ఇవ్వండి 1 కేజీ అంటే బిత్తరుపై చూస్తాడు. నీకెవరు కూడా సమాధానాన్ని ఇవ్వలేడు. లోకమిచ్చినట్టు కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పిన ప్రభు అయిన యేసే సమాధానమునకు అధిపతి. ఆయన మాత్రమే నీకు సమాధానం ఇవ్వగలడు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ధనవంతుల్లో ఒక ధనవంతుడైనటువంటి బిల్ గేట్స్ కూడా తనకు విస్తారమైనటువంటి ధనములను, తన జీవితంలో నెమ్మది లేదని అతడు ఒక ఇంటర్వ్యూలో మరి మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈ రోజుల్లో డబ్బు, కులము, ధనము, ఆస్తిపాస్తులు, స్నేహితులు, బంధువులు ఎవరు ఏవి కూడా ఇవ్వనటువంటి ఆ గొప్ప సమాధానాధిపతి అయిన క్రీస్తు మాత్రమే నీకు ఇవ్వగలడు. అందుకే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. కనుక ఈరోజు ఆయన నీకు తప్పకుండా తన సమాధానాన్ని ఇస్తాడు. నీ హృదయ తలంపులకు ఆ సమాధానం కావలిగా ఉంటుంది. నీ జీవితంలో గొప్ప నెమ్మదిని ప్రభు కలగజేస్తాడు. 3వ మాట, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలము ఉంటానని వాగ్దానం చేశాడు. ఈరోజు నీ సొంత బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నీ భర్త, నీ భార్య, పిల్లలు, సమస్తం అందరూ కూడా నీకు దూరమై వెళ్ళిపోవచ్చు. కానీ ఒకే ఒకరు మాత్రం నీకేమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, నీ స్థితి ఏదైనా, గొప్పదైనా దీనస్థితి అయినా, నేను విడవక ఎడబాయక నీతో ఉండగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నాకెవరు లేరని, ఎవరు నా తోడు లేరని చింతించకండి. ప్రభు అయిన యేసే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించబోతున్నాడు.